చెప్పిన పని చేయకుండా కాంప్రమైజ్ మాట్లాడడానికి నన్ను ఇక్కడికి రమ్మంటావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? నా దగ్గరున్న ఎవిడెన్స్ గురించి నీకు తెలుసు కదా. దీంతో నేనేం చేస్తానో చూస్తావా? కంగారు పడుకు ప్రకాష్. ఏది ఎప్పుడు ప్రారంభించాలో, ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలో నాకు బాగా తెలుసు. అది అందరికీ తెలుసులే. నీ నీతులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. చెప్పిన పని నువ్వు పద్ధతిగా చేయవనుకుంటా. సెంట్రల్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, నేను నిన్ను సెంట్రల్ జైలుకి పంపుతాను. ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, చెప్పింది విను. నేను నీ తమ్ముడు లాంటి వాడిని. అరే చెప్పమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు చెప్పింది నేను వింటాను రమ్య. వద్దు రమ్య, నన్ను కాల్చొద్దని చెప్పమ్మా. నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మా రమ్య చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. నన్ను కాల్చొద్దని చెప్పమ్మా. అమ్మా రమ్య, నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మే నువ్వు చెప్పినట్టు వింటానమ్మా. ఆ వీడియో ఉన్న మెమరీ కార్డు ఇప్పుడే కాల్చేస్తా. ఇప్పుడే కాల్చేస్తా రమ్య. నువ్వు చెప్పినట్టు ఇప్పుడే కాల్చేస్తా. చూడు. అదిగో చూడు నీ ముందే కాల్ చేశాను. చూడు రమ్య, కాల్ చేశాను. చూడు. ఇక నీ పని కాని. రేయ్ వద్దు రమ్య, రేయ్ వద్దురా, అరే కాల్చొద్దు. రేయ్. ఆయనేదో మా కులం నాయకుడు హెల్ప్ చేస్తాడనుకుని వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాను. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏముండదు. ఎక్కడ మాకు లాభం ఉంటుందో అదే మా పార్టీ. ఎక్కడ ఎప్పుడో చెప్పండి, ఫినిష్ చేసేస్తాం. ఒకవేళ నేను బుల్లెట్స్ తీయకపోతే ఈ పాటికి నువ్వు చచ్చుండేవాడివి. మనం పొలిటీషియన్స్. నా గురించి ఈ రోజు ఎవిడెన్స్ నీకు దొరికింది కదా, రేపు నీ గురించి నాకు దొరకొచ్చు. ఇవన్నీ మనం మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను, నీ పార్టీని కాపాడే పొజిషన్లో నేనున్నాను. ఇక మీదట ఇలాంటి ఆటలన్నీ నాతో పెట్టుకోకు. నువ్వు నాకు శత్రువులా ఉండే కంటే నాతో ఉన్నావంటే నాకు బలంగా ఉంటుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ చేర్పేసి వాడి చేతిలో పెట్టు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు ఇందులో రాసి పెట్టుంది. ఇది వాడి పాకెట్లో పెట్టు. అమ్మా, మా పార్టీ తరపున జనాని క్యాండిడేట్ గా నిలబెట్టాలి అనుకుంటున్నాం. వద్దమ్మా, వద్దు. ఆ నీచమైన రాజకీయాల వల్ల నేను ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు మిగిలింది వీడు మాత్రమే. వీడిని ముందు కాపాడుకోవాలనుకుంటున్నాను. మన ధ్వజ ఆశ కూడా నెరవేర్చటం మన బాధ్యత కదమ్మా. వాడే వెళ్ళిపోయాక వాడి ఆశలు నెరవేర్చి ఏం సాధిస్తామమ్మా? దయచేసి మమ్మల్ని వదిలేయండి. మమ్మీ, నేను నిలబడతాను. లోపలికి వెళ్ళరా. ఈ కుళ్ళు రాజకీయాలు నీకు అర్థం కావు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను నిలబడతాను. ఈ రాజకీయాలకి నేను బలి చేసి నేను అనాథగా మిగిలిపోవాలా? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమంటున్నాను కదా. ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ నాన్న, మీ అన్నయ్య ఇలాగే మొండిగా నా మాటని లెక్క చేయకుండా వెళ్ళారు. నువ్వైనా నేను చెప్పే మాట వినయ్యా. వద్దు నాన్న, వద్దు జన, వద్దు వద్దు. నేను నిలబడతాను.
నేను నిలబడతాను మమ్మీ. భువనగిరి నియోజకవర్గంలో అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ గా నిలబడ్డ ధ్వజా తమ్ముడు జన ప్రజాసేవ పార్టీ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా, ఈ ఎలక్షన్ లో మన పార్టీ తరపున ఎవరిని నిలబెట్టొద్దన్నా. నిలబెట్టినా కూడా మనం గెలవలేము. నమస్కారం అక్క. నమస్కారం. నా గొడుగు గుర్తు. నేను పేదల సేవ కోసమే పుట్టాను. నాకే ఓటు వేయండి అక్క. ఈయన తెలుసా? అయ్యో, ఓటు నీ మీద ఒట్టే చెప్తున్నా, నా ఓటు తప్పకుండా జనాకే. ఖచ్చితంగా మనం గెలవం. పదండ్రా. అమ్మా, మీ ఓటు ఫ్యాన్ గుర్తుకే. సార్, 23 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అందులో 22 మంది డిపాజిట్ వెనక్కి తీసుకున్నారు. ఇక మిగిలింది ఒక్కరు. ఎవరమ్మా ఒక్కరు? నమస్కారం సార్. నా నామినేషన్ ఫైలు నాకు ఇచ్చేయండి సార్. నేను డిపాజిట్ చేసిన డబ్బు నాకు తిరిగిచ్చేయండి సార్. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే రెండవసారి అన్నయ్య పోస్ట్ కు పోటీ చేసిన ప్రజాసేవ పార్టీ ఎమ్మెల్యే జన భువనగిరి నియోజకవర్గంలో గెలుపొందారు. ఆ పార్టీ కార్యకర్తలు పండుగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన అందరికీ నచ్చిన నాయకురాలు, ఈ ఫంక్షన్ లో ముఖ్య అతిథి, మాటల మాంత్రికురాలు అయిన మన రమ్య అమ్మను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రేపు సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించనున్న కుమారి రమ్య అమ్మకు అభినందనలు తెలిపేందుకు మన ఎమ్మెల్యే జనా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు తెలుసు మీరు కొడుతున్న ఈ చప్పట్లు నేను సంపాదించుకున్నవి కాదు, మా అన్నయ్య ధ్వజ సంపాదించుకున్నవి. మీరు మా అన్నయ్య మీద పెంచుకున్న ఈ అభిమానం, ప్రేమ, ఇంకా మీరు చేస్తున్న ఈ చప్పట్ల సౌండ్కి మా అన్నయ్యని చంపిన వాళ్ళు ఎక్కడున్నా వణికిపోతూ ఉంటారు. మా అన్నయ్యలాగానే రమ్య గారు కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పనిచేసేవారు. జనసేవ జీవితాశయంగా బతుకుతున్నారు. ఇప్పుడే తనకు అవకాశం వచ్చింది. ఆ సంతోషంలో ధ్వజం అన్ని వైపులా ఎగురుతూనే ఉంది. మన యొక్క కీర్తి పతాకాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లి మొదటిసారి సెంట్రల్ మినిస్టర్ గా పదవి అందుకోబోతున్న రమ్య గారికి నా అభినందనలు. ప్రచార తిరంగి అని చిన్నప్పుడే పేరు పొందిన ఆవిడ మాటలు వినే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రమ్య గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా అభిమాన ప్రజలకు, నా కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నేను అనుకున్న ప్రతి ఒక్కటి సాధించేదాన్ని. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డాను అంటే దాని వెనుక చాలా పోరాటం ఉంది. నేను ఇంతవరకు సాధించిన దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ కూర్చునున్న మీరే. ఏంట్రా ఇది? సడన్ గా ఈ వీడియో వస్తుంది. ఏంట్రా ఇది? ఏం అర్థం కావట్లేదు. ఆ వీడియో చూడు, అటు చూడు. మేడం గారు ఏంటి అలా పొడి చేస్తున్నారు? ఏంట్రా ఇది? ఆవిడ ధ్వజాన్ని పొడి ఆ చేస్తున్నారు. వీడియో నిజమేనా? అయ్యో, ఏంటిది? ఏంట్రా ఇది? అలా వచ్చేసింది. ఈ వీడియో ఏంటో అర్థం కావడం లేదు. రమ్య మేడం అలా చేయడం ఏంటి? ఏంట్రా ఇది? ధ్వజాన్ని తనే చంపిందా?
హలో జనా, నువ్వు మీ అన్నయ్యను పోగొట్టుకున్నావు, నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. ఈ రెండింటికి కారణం ఒక్కరే. అందుకే నేను నీకు ఒక వీడియో పంపుతున్నాను. అది చూసి ఏం చెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఎమ్మెల్యే ధ్వజ గారిని అలా పొడి చేసిందేంట్రా? అరే ఏం జరుగుతుందిరా? అయ్యో చూడవయ్యా ఎలా పొడి చేసిందో. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత దారుణం! చూడవయ్యా, ఇంత దారుణమా? మా అన్నయ్యని చంపిన మనిషి ఎవరో నీకు తెలుసు అనుకున్నాను, కానీ నువ్వే చంపావనుకోలేదు. ఆ నిజం ఈ ప్రజలకు తెలియడానికే ఈ వేదిక. నువ్వింతవరకు చేసిన అన్యాయానికి తీర్పు ఈ జనా కాదు, ఆ జనాలే ఇస్తారు. రాజకీయాల్లో ఓటమనేది చావు. ఇప్పుడు నువ్వే ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు ప్రాణంతో ఉన్న శవానివే.